ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 7, 8 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామ్ రెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద బేసిక్ వెబినార్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి ₹3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు. Yeah, hi. Sundara Rami Reddy from RCP Technologies. రీసెంట్గా లాస్ట్ 1 మంత్ నుంచి గోల్డ్ ప్రైస్లు బాగా పెరుగుతూ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ హై లేదా ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి ఇండియన్ గోల్డ్ ప్రైసెస్. ఓకే, ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే 1 కేజీ గోల్డ్ రఫ్గా అరౌండ్ 15 lakhs ఉందన్నమాట. అంటే 2012తో కంపేర్ చేసుకుంటే 2012లో 1 కేజీ గోల్డ్ వచ్చేసరికల్లా రఫ్గా అరౌండ్ 30 లక్షలు ఉందండి. ఇప్పుడు ఆఫ్టర్ 10 years తర్వాత అంటే ఒక డెకేడ్ తర్వాత ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ 50 లక్షలు ఉందన్నమాట. అంటే చూసే వాళ్ళకి గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది ఇలా కనిపిస్తుంది, కానీ మనం అమెరికాతో కంపేర్ చేసుకున్నప్పుడు లేదా డాలర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు యూఎస్లో అది ఆల్మోస్ట్ లాస్ట్ 10 yearsలో జీరో రిటర్న్స్ అండి గోల్డ్ మీద లిటరల్లీ. అంటే 2012లో గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో 2022లో అంటే 23లో కూడా గోల్డ్ ప్రైస్ అంతే ఉంది. ఓకే, సో అమెరికాలో అది టోటల్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉందండి. అంటే లిటరల్లీ అమెరికాలో ఎవరైతే ఈ డాలర్లో ఉన్నవాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి జీరో రిటర్న్స్ లాస్ట్ 10 years. బట్ ఇండియాలో అలా కాదు. 2012లో మీరు 30 lakhs పెట్టి కేజీ గోల్డ్ కంటే కరెంట్ వాల్యుయేషన్ 50 lakhs అంటే మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 70% వచ్చినట్లు లెక్క అనమాట. ఎందుకు ఇంత వేరియంట్స్ ఒక కంట్రీలో ఒకలాగా ఇంకో కంట్రీలో ఒకలాగంటే ఆన్సర్ ఏంటంటే రూపీ డిప్రిషియేషన్ అనమాట. మీరు ఊహించుకోండి, లాస్ట్ 1 yearలోనే అమెరికాలో జీరో రిటర్న్స్ గోల్డ్ మీద, ఇండియాలో మాత్రం 14% వచ్చింది బికాజ్ ఆఫ్ ది రూపీ డిప్రిషియేషన్ అనమాట. అందుకని లిటరల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ పెద్ద పెరిగింది ఏం లేదండి లాస్ట్ 1 decade నుంచి. బట్ ఇండియాలో మాత్రం చాలా ఎక్కువ పెరిగింది బికాజ్ ఆఫ్ ది రూపీ డిప్రిషియేషన్ అనమాట. సో 2012లో రూపీస్ ఆల్మోస్ట్ 40 to 50 రూపీస్ మధ్య ట్రేడ్ అయింది ఆ సంవత్సరం. ఇప్పుడు 83 మధ్య ట్రేడ్ అవుతుంది. అంటే రూపీ డిప్రిషియేట్ అవటం వల్ల మనం బయట నుంచి గోల్డ్ కొన్నప్పుడు వాళ్ళకి డాలర్లు పే చేయడం వల్ల ఆ రూపీ డిప్రిషియేషన్ ఏదైతే ఉందో అది గోల్డ్ ప్రైస్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఏదైతే ఏమైంది, ఇండియా హౌస్ హోల్డ్కి చాలా హ్యాపీ న్యూస్. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇండియాలో గోల్డ్ అంటే అదొక క్రేజీ. అండ్ ఎంత లేనులైనా సరే మెడలో పుస్తులు ఎంతకంత గోల్డ్ ఉంటుంది. అలాగే అమ్మాయిలు కనుక ఉంటే మనకు ఖచ్చితంగా గోల్డ్ కలెక్షన్ చేస్తూ ఉంటారు. ఏదైతే ఏమైంది, లాస్ట్ 1 month నుంచి గోల్డ్ ప్రైస్ 2%, లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ 8%, లాస్ట్ 1 yearలో 15% గోల్డ్ ప్రైస్ పెరిగిందండి. దట్ ఈస్ గుడ్ థింగ్. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ డెకేడ్లో బిగ్గెస్ట్ మూవ్ అయితే ఇప్పుడే జరుగుతుంది. ఒకటి, చైనీస్ మార్కెట్ కంప్లీట్గా ఓపెన్ అవ్వటం. ఆల్మోస్ట్ 1.5 years తర్వాత కోవిడ్ జీరో పాలసీ కింద వాళ్ళు మార్కెట్లను క్లోజ్ చేయడంతో గోల్డ్ ప్రైస్ తగ్గుతూ వస్తుంది. బట్ వాళ్ళు ఒక్కసారిగా న్యూ ఇయర్ ఓపెన్ అవ్వటం వల్ల మార్కెట్స్, చైనీస్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్, వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఇంపోర్టర్ అనమాట. సో న్యాచురల్గానే చైనా మార్కెట్ ఓపెన్ అవడంతో పబ్లిక్ మళ్ళీ వాళ్ళ న్యూ ఇయర్ సందర్భంగా గోల్డ్ కొనడానికి మొగ్గు చూపుతున్నారు. రెండోది, వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ గ్రోత్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే వాలటిలిటీ గ్రోత్ ఉన్నాయో ఆటోమేటిక్గా సేఫ్టీ అసెట్స్ కోసం గోల్డ్ కల్లి మూవ్ అవుతారు. అందుకని గోల్డ్ మళ్ళీ ప్రైస్ స్టార్ట్ అయింది పెరగటం. అండ్ థర్డ్ వన్, అమెరికాలో వడ్డీ రేట్లు స్లో అవుతున్నాయి. అంటే ఇంత ముందుతో పోల్చుకుంటే 100 basis points పోల్చుకుంటే 2023లో వడ్డీ రేట్లు స్లో అవుతాయని చెప్పేసి ఫెడ్ సిగ్నల్స్ ఇవ్వటం వల్ల బెస్ట్ అసెట్ క్లాస్ కింద సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి గోల్డ్ కల్ మూవ్ అవుతుంది. ఏది ఏమైనా గోల్డ్తో పాటు సిల్వర్ కూడా లాస్ట్ 1 year నుంచి బాగా పెద్ద మూవ్ అవుతుందండి. అంటే పర్టికులర్గా లాస్ట్ 1 month నుంచి అయితే ఒక 5% దాకా మూవ్ అయిందంటే ఎంత అగ్రెసివ్ మూవ్ అయిందో మనం అనుకోవచ్చు. ఓకే, సో ఇండియాలో గోల్డ్ ప్రైస్ ఆల్ టైమ్ హైలో కోట్ చేస్తుంది. అంటే లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 15% వచ్చింది. బట్ హిస్టారికల్ డేటా చూసుకుంటే లాస్ట్ 10 years మీద యావరేజ్ మీద మనకి 5 to 6% కన్నా ఎక్కువ రాలేదండి. బట్ అబ్రాడ్లో అది కూడా రాలేదనమాట. సో గోల్డ్ ప్రైస్ ఎంతగా మూవ్ అవడానికి టెంపరీగా చైనా నుంచి అండ్ స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ ఒక రీజన్ అనుకుంటే, రెండోది ఇండియాలో రేపు ఫిబ్రవరి మంత్ నుంచి మ్యారేజ్ సీజన్ బిగిన్ అవుతుందండి. అండ్ 1 month 2 months ముందే గోల్డ్ కొంటారు కాబట్టి అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. వరల్డ్ వైడ్గా వచ్చిన డిమాండ్ కావచ్చు, లోకల్గా వచ్చిన మ్యారేజ్ సీజన్కి వచ్చిన డిమాండ్ కావచ్చు, మొత్తానికి గోల్డ్ అయితే పరిగెడతా ఉంది. అండ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్కి హ్యాపీనెస్ అనమాట అది. ఎందుకంటే
ప్రతి ఒక్క ఇంట్లో ఎంతకంత గోల్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ అసెట్స్ ఎంతకంత మూవ్ అవుతున్నాయి కాబట్టి. అండ్ పర్టికులర్‌గా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్‌తో కంపేర్ చేసుకున్న, డెట్ ఫండ్స్‌లో పోల్చుకున్న గోల్డ్ అనేది హైయెస్ట్ రిటర్న్స్ అనమాట 50% తోటి. సో, న్యాచురల్‌గా గోల్డ్ లవర్స్‌కి ఇదొక మంచి హ్యాపీ న్యూస్ అనమాట. ఎందుకంటే అన్ని అసెట్స్‌ని బీట్ చేసే అసెట్ క్లాస్ ఈ సంవత్సరం టాపర్‌గా మిగిలిపోయింది కాబట్టి గోల్డ్. ఓకే. సో, కంగ్రాచ్యులేషన్స్ ఎవరన్నా మీరు గనుక గోల్డ్ కనుక్కొనుంటే. సో, మన గోల్డ్ ఎన్ని ఫార్మాట్‌లో కొనుక్కోవచ్చో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాము. గోల్డ్‌ని ఈటీఎఫ్‌లా కొనుక్కున్నట్టయితే మీరు పొజిషన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈటీఎఫ్ లాగా ఏంటంటే లైవ్ మార్కెట్‌లో కొనుక్కొని మనం లైవ్ మార్కెట్‌లో అమ్మేసుకోవచ్చు కాబట్టి ఎవ్రీ 5%, 10% మూవ్ అయినప్పుడు అమ్మేసుకోవచ్చు కాబట్టి గోల్డ్ ఆల్వేస్ ఇఫ్ వాంట్ టు ట్రేడ్ యాజ్ ఎ పొజిషనల్ ట్రేడర్‌గా అయితే మాత్రం గోల్డ్ ఈటీఎఫ్ తీసుకోండి. లేదా గోల్డ్‌లో ఒక 7, 8 సంవత్సరాలు నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం గోల్డ్ బాండ్స్ రీసెంట్‌గా గవర్నమెంట్ రిలీజ్ చేశారు. ఆర్బీఐలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున రిలీజ్ చేస్తారనమాట బాండ్స్. దాంట్లో ఉంటే మీకు వడ్డీతో పాటు ఎవ్రీ ఇయర్ 2% ప్లస్ ట్యాక్స్ ఫ్రీ కూడా ఉంటుంది. కాకపోతే అది లాకింగ్ పీరియడ్ 8 ఇయర్స్ దాకా ఉంటుంది. అది సెకండ్ బెస్ట్ చాయిస్. అండ్ థర్డ్ వన్ అండ్ గోల్డ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉంటుందండి కమోడిటీ మార్కెట్‌లో. బట్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ చాలా రిస్కీ కాబట్టి దాన్ని బెటర్ టు అవాయిడ్. అండ్ ఫోర్త్ వన్ గోల్డ్ యాజ్ ఎ ఫిజికల్ గోల్డ్ అనమాట. మన గోల్డ్ ఆర్నమెంట్ బదులు గోల్డ్ బిస్కెట్స్ అవి దొరుకుతాయి. అవి అవి తీసుకొని కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆర్నమెంట్‌లో లాస్ట్ అండ్ ఫైనల్ లీస్ట్ ప్రయారిటీ అనమాట. ఎందుకంటే ఆర్నమెంట్స్‌లో తరుగుదల ఉంటుంది. అండ్ జీఎస్టీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది లాస్ట్ చాయిస్ అనమాట. సో, ఏదైనా హౌ గోల్డ్‌లో లాస్ట్ 1 ఇయర్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ హైయెస్ట్ రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి కంపేర్ టు ఈక్విటీ మార్కెట్. అండ్ గోల్డ్ మనం సేఫ్టీ అసెట్ క్లాస్‌గా ఊహించేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి టెక్నికల్‌గా బ్రేక్అవుట్ అది టెంపరరీ మాత్రమే. ఇది నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 15% వస్తుందని మనం అనుకోలేము. ప్రస్తుతానికైతే మార్కెట్ ట్రెండ్ నడుస్తుంది. అండ్ పర్టిక్యులర్‌గా గోల్డ్ గనుక మనం యూఎస్‌లో గనుక చూసుకుంటే యూఎస్‌డీలో చూస్తే గనుక అంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 2023 అంటే ఈ ఇయర్ కూడా ఎంతకంత గోల్డ్ మూవ్ ఉంటుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్‌లో ఇంకా వోలటిలిటీ పోలేదు. అంటే డెట్ ఫండ్స్ మంచి అట్రాక్టివ్‌గా ఐ మీన్ ఈల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనం ఈక్విటీతో కంపేర్ చేసుకున్నప్పుడు డెట్ ఫండ్స్ కానీ లేదా గోల్డ్ కానీ మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటిల్ ఈక్విటీ మార్కెట్‌లో ఈ డిస్టర్బెన్స్ సెటిల్ అయ్యేంత వరకు కూడా గోల్డ్ ర్యాలీ కంటిన్యూ అవుద్దని మనం అనుకోవాలి. సో, ఇన్‌హౌ మనం అబ్రాడ్‌తో పోల్చుకున్నప్పుడు ఇండియాలో ఎందుకు ఇంతగా గోల్డ్ పెరిగిందంటే రీజన్ ఏంటంటే ఐఎన్ఆర్ డిప్రిసియేషన్ అనమాట. ఓకే. సో, ప్రతి పండగకి ఇండియాలో ఈ గోల్డ్ కొనే అలవాటు ఉండటం అండ్ ఇండియన్స్‌కి నార్మల్‌గానే ఎంతకంత ప్రతి ఫెస్టివల్ అప్పుడు వాటికి గోల్డ్‌ని నిల్వ చేయటం వల్ల ప్రపంచం మొత్తం మీద ఈ గోల్డ్ పెరగడం ద్వారా ఇండియన్ హౌస్ హోల్డ్స్ అందరూ కూడా ఎంతకంత బెనిఫిట్ పొందారని అనుకుంటున్నాను. ఓకే. సో, నెక్స్ట్ టైం నుంచి మనం మార్కెట్‌లో మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంత మనీ గోల్డ్ అండ్ డెట్స్‌లో పెట్టడం ద్వారా మనం ఎంతకంత వోలటిలిటీని మనం బీట్ చేసుకోవచ్చు అనమాట. సో, దీని ద్వారా ఏంటంటే ఎసెట్ డైవర్సిఫికేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమైద్ది. మనం ఎప్పుడు ఈక్విటీ మార్కెట్ లేదా ఇంకొక ఎసెట్ క్లాస్ మీద ఫోకస్ చేసే బదులు ఇట్లా 2, 3 ఎసెట్ క్లాస్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ డైవర్సిఫై చేసుకోవచ్చు. అలాగే అప్పుడప్పుడు జరిగే ఇలాంటి ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ.